మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మృత్యుంజయుడిగా బయటపడినటువంటి తనను పరామర్శిస్తూ ఉన్నారు ప్రధాని మోదీ. నిన్న జరిగినటువంటి ఘటనలో మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ఈ ఒక్క వ్యక్తి మాత్రమే 242 మందిలో ఈ ఒక్క వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడిగా బయటికి రావడం జరిగింది. ఆయన పరామర్శిస్తున్నారు ప్రధాని మోదీ. మనం చూసుకోవచ్చు, సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ. బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు. మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. నిన్న జరిగినటువంటి అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఘటనలో మొత్తంగా 265 మంది ప్రాణాలు విడిచారు. బాధితులకు ప్రధాని మోదీ పరామర్శిస్తున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సివిల్ ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శిస్తున్నారు. అలాగే వారంతకంటే ముందుగా మృత్యుంజయుడిగా బయటపడినటువంటి తనను కూడా పరామర్శించారు. గాయపడిన వారికి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తూ ఉన్నారు. డాక్టర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ. బాధితులనైతే పరామర్శిస్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. డాక్టర్స్ తో కూడా ఆరా తీస్తున్నారు. ఆరోగ్య పరిస్థితిపై కూడా బాధితులకు ప్రధాని మోదీ పరామర్శించారు. సివిల్ ఆసుపత్రికి వెళ్లారు ప్రధాని మోదీ. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం కూడాను సివిల్ ఆసుపత్రిలో పరామర్శిస్తున్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో బాధితులకు మోదీ పరామర్శించారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో మోదీ బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు. మృత్యుంజయుడిగా బయటపడినటువంటి ఆయన కూడా పరామర్శిస్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. అలాగే అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ. బాధితులను పరామర్శిస్తున్నారు. అలాగే డాక్టర్స్ కూడా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో మోదీ పరామర్శిస్తున్నారు. బాధితులను ఆయన కలుసుకుంటున్నారు. వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద. అహ్మదాబాద్ లో నిన్న జరిగినటువంటి ఘటనలో మొత్తంగా 265 మంది ప్రాణాలు విడిచారు. ఇది భారతదేశ విమానయాన చరిత్రలోని అతిపెద్ద యాక్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. సివిల్ ఆసుపత్రిలో బాధితులకు మోదీ పరామర్శిస్తున్నారు. మనం చూడొచ్చు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ. డాక్టర్స్ ని కలిగి ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ. అహ్మదాబాద్ లో సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు. బాధితులను వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే నిన్న జరిగినటువంటి ఘటనలో మృత్యుంజయుడిగా బయటపడినటువంటి రమేష్ విశ్వాస్ ని కూడా కలుసుకున్నారు.